ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే ఆ ఐడి అనేది అప్రూవ్ అయిందా రిజెక్ట్ చేశారా ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో అయితే చూడండి. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో 2 లింకులు అయితే ప్రొవైడ్ చేశాను. ఏ లింక్ క్లిక్ చేసినా సరే ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. అంటే ఆ 2 లింకుల్లో ఏ లింక్ క్లిక్ చేసినా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో పైన చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 విధాలుగా ఐడి అనేది తెలుసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. మొదటిది ఎన్రోల్మెంట్ ఐడి. ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, మీరు ఫార్మర్ రిజిస్ట్రీకి అప్లై చేసేటప్పుడు అంటే అప్లై చేసిన తర్వాత మీ మొబైల్కి అయితే ఈ ఎన్రోల్మెంట్ ఐడి అయితే మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఆ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మీ వద్ద ఎన్రోల్మెంట్ ఐడి అందుబాటులో లేకపోతే ఆధార్ నెంబర్, అంటే ఎవరైతే రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నారో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీరు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది తెలుసుకోవచ్చు. మీ వద్ద ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఈ విధంగా ఎన్రోల్మెంట్ ఐడి అని పేరు అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఐడి అడిగిన చోట ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీ వద్ద ఎన్రోల్మెంట్ ఐడి అందుబాటులో లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఈ విధంగా ఆధార్ నెంబర్ పైన అంటే ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అడిగిన చోట ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అలా రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ అనే ఆప్షన్ అయితే హైలైట్ అయితే అవుతుంది. ఆ చెక్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఐడి, అంటే ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసిన ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈ ఐడి అనేది అప్రూవ్ పొందిన రిజెక్ట్ చేసిన ఎలా అయినా సరే మీరంటూ అప్లై చేశారు అంటే కనుక ఐడి అయితే జనరేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అప్రూవల్ తోటి రిజెక్ట్ తోటి ఈ ఐడికి అయితే సంబంధం లేదు. ఐడి అయితే అప్లై చేసిన అందరికీ కూడా జనరేట్ అవుతుంది. అప్రూవల్ రిజెక్ట్ మాత్రం తహసీల్దార్ చేతుల్లో అయితే ఉంటుంది. అంటే విఆర్ఓ తహసీల్దార్ అలా ప్రాసెస్ అయితే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఆ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, ఆధార్ నెంబరు సెంట్రల్ ఐడి తర్వాత అప్రూవ్ స్టేటస్ అయితే రావడం జరిగింది, అంటే పెండింగ్ అని అయితే రావడం జరిగింది. ఇంకా మేబీ విఆర్ఓ లాగిన్లో ఈ రైతు యొక్క ఐడి అనేది అప్రూవల్ అయితే పొందలేదు. తర్వాత ఫార్మర్ నేమ్ అంటే రైతు పేరు అయితే రావడం జరిగింది. అలాగే ఆ రైతు సేవా కేంద్రాల్లో ఎప్పుడు రిజిస్ట్రీ చేసుకున్నారు లేదంటే సొంతంగా ఎప్పుడు రిజిస్ట్రీ చేసుకున్నాడు అన్నది ఇక్కడైతే రావడం జరుగుతుంది. నా సలహా ఏంటంటే రైతులు ఎవరు కూడా మ్యాక్సిమం సొంతంగా అయితే ఐడి అయితే అప్లై చేయకండి, జనరేట్ చేయకండి. రైతు సేవా కేంద్రాల్లోనే మీరు ఐడి అయితే అప్లై చేసుకోండి, ఇదైతే నా సలహా. అలాగే అప్రూవల్ రిజెక్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అప్రూవల్ లేదా రిజెక్ట్ పొందలేదు కాబట్టి ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆప్షన్లు లేవు. అలాగే మరొకరి స్టేటస్ చూసినట్లయితే ఇక్కడ అప్రూవల్ స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని అయితే రావడం జరిగింది. అంటే ఈ రైతు వచ్చేసి ఏ రోజునైతే అప్లై చేశారో ఆ రోజునే ఈ రైతుకి వారి యొక్క ఐడి అనేది అప్రూవల్ అయితే పొందింది. ఫిబ్రవరి 19వ తేదీన ఐడికి అయితే అప్లై చేశారు. ఫిబ్రవరి 19వ తేదీని అంటే మరొక గంట లోపే ఆ రైతు యొక్క ఐడి అనేది అప్రూవల్ అయితే పొందింది. ఈ విధంగా అప్రూవల్ రిమార్క్స్ వచ్చేసి అంటే రిజెక్ట్ రీజన్ వచ్చేసి అప్రూవ్డ్ అని అయితే వచ్చింది. ఎందుకంటే ఐడి అనేది రిజెక్ట్ అవ్వలేదు కాబట్టి అప్రూవ్డ్ అని అయితే వచ్చింది. ఒకవేళ ఐడి అనేది రిజెక్ట్ అయితే ఇక్కడ రీజన్ అయితే వస్తుంది, ఎందుకు రిజెక్ట్ చేశారు అన్న రీజన్ అయితే విఆర్ఓ తహసీల్దార్లు అయితే సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ రీజన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే మీ యొక్క అప్రూవల్ రిజెక్ట్ టైం అనేది విఆర్ఓ తహసీల్దార్ చేతుల్లో అయితే ఉంటుంది. మీరు అప్లై చేసిన క్షణాల్లోనే మీ యొక్క ఐడి అనేది అప్రూవల్ పొందొచ్చు, లేదంటే 2-3 రోజులైనా తీసుకోవచ్చు. వాళ్ళకి సైడ్ వర్క్ అయితే త్వరగానే ఆ వర్క్ అనేది చేస్తారు. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే వెబ్సైట్ అయితే వర్క్ అవడం లేదు, అంటే అప్రూవల్ రిజెక్ట్ చేయడానికి వెబ్సైట్ అయితే వర్క్ అవడం లేదు. ఒకవేళ రైతు ఎవరైతే ఉన్నారో ఫార్మర్ రిజిస్ట్రీకి అప్లై చేయకపోతే ఈ విధంగా స్టేటస్ చెక్ చేసినట్లయితే నాట్ రిజిస్టర్డ్ అని అయితే రావడం జరుగుతుంది.